హత్రాస్ తొక్కిసలాట ప్రమాదంలోని బాధిత కుటుంబాలను పరామర్శించిన ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్కు బహిరంగ లేఖ రాశారు. ఈ ప్రమాదంలో కోల్పోయిన వారిని భర్తీ చేయడం సాధ్యం కాదన్నారు. దోషులకు కఠిన శిక్ష పడే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. యూపీలోని హత్రాస్ జిల్లాలో రాహుల్ గాంధీ ఇటీవల పర్యటించారు. ఈ సందర్భంగా హత్రాస్ బాధిత కుటుంబాలను పరామర్శించి వారి సమస్యలు తెలుసుకున్నారు. అనంతరం ఈ ఘటనలో బాధితులకు నష్టపరిహారంపై సీఎం యోగికి లేఖ రాశారు. ఈ లేఖలో హత్రాస్ తొక్కిసలాట ప్రమాదంలో 120 మందికి పైగా కోల్పోయినారనేది తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని, బాధతో ఈ లేఖ రాస్తున్నానని తెలిపారు ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ. అలీఘర్, హత్రాస్ జిల్లాల బాధిత కుటుంబాలను పరామర్శించి వారి బాధలను తెలుసుకోవడానికి ప్రయత్నించానని, ఆ సమయంలో వారిని ఓదార్చడానికి కూడా మాటలు రాలేదని చెప్పారు రాహుల్. ఈ ప్రమాదంలో కోల్పోయిన వారిని భర్తీ చేయడం సాధ్యం కాదు, కానీ బాధిత కుటుంబాలకు సహాయం చేయడం ద్వారా వారి బాధలను కొంతైనా తగ్గించవచ్చన్నారు లోక్సభ ప్రతిపక్ష నేత. ఈ ఘటనలో యూపీ ప్రభుత్వం ప్రకటించిన పరిహారం సరిపోదు, నష్టపరిహారం మొత్తాన్ని పెంచి వీలైనంత త్వరగా అందించాలని సీఎంకు విన్నవించారు. అలాగే ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించి వారికి కూడా తగిన పరిహారం అందించాలని కోరారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ. ఈ ఘటనలో స్థానిక యంత్రాంగం నిర్లక్ష్యం కూడా కారణమని, బాధిత కుటుంబాలు తనతో చెప్పాయని, ఈ కేసులో దర్యాప్తు పారదర్శకంగా జరిపి దోషులకు కఠిన శిక్ష పడే విధంగా చూడాలని, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా నిరోధించాలని రాహుల్ గాంధీ లేఖ ద్వారా తెలిపారు.